నర్సీపట్నం నియోజకవర్గ జెడ్పీటీసీ ఎంపీటీసీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తోందని, కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని అధికారులకు చెప్పారు, నాయకులకు చెప్పారు. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామని పార్టీ శ్రేణులకు వివరించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్న వైఎస్ జగన్ సూపర్ 6 హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారని చెప్పారు. 2019లో మనం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, విలువలు విశ్వసనీయతగా అడుగులేశామన్నారు వైఎస్ జగన్. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా పలావ్ పెట్టాడంటారని, చంద్రబాబు బిర్యానీ పెడతారని మోసం చేశాడని అంటున్నారన్నారు. ఇప్పుడు పలావ్ పోయింది, బిర్యానీ పోయిందని వైఎస్ జగన్ నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని వైఎస్ఆర్సీపీ నేతల సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. చంద్రబాబు కుటిల యత్నాలు తిప్పికొట్టాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి త్వరలో జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అంశాల మీద వైఎస్ జగన్ ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోటి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ఆయన ప్రస్తావన చేశారు. ప్రధానంగా అక్కడ ఎలాంటి బలం కూడా లేకుండా కనీసం మెజార్టీ లేనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ అభ్యర్థిని బరిలో దింపుతున్నారంటే ఖచ్చితంగా కుట్రలు కుతంత్రాలకు చంద్రబాబు దిగుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటూ వైఎస్ జగన్ పార్టీ నాయకులకు చెప్పిన పరిస్థితుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 4 ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని అక్రమంగా ఎమ్మెల్సీని గెలిపించుకున్నటువంటి పరిస్థితి గురించి కూడా వైఎస్ జగన్ వివరిస్తూ ఈ తరహా కుట్రలు కుతంత్రాలు చేయడం అనేది చంద్రబాబు మొదటి నుంచి కూడా ఉన్న విద్య. కాబట్టి ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటూ కూడా చెప్పారు. అట్లాగే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తామంటూ కూడా మిమ్మల్ని డబ్బులతోటి ప్రలోభాలకు గురి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లీడర్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే వీరందరూ కూడా జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, లేదా కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లుగా ఎన్నికైన వీరందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తులు. కాబట్టి పార్టీ మీకోసం బలంగా ఇప్పటి వరకు పనిచేస్తుంది. మీరు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాలంటూ వైఎస్ జగన్ చెప్పిన మాట. దాంతోపాటు ఈ ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యవహారాలు మనం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఒక్కడు కూడా హామీని అమలు పరచినటువంటి వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని నమ్ముకొని ప్రలోభాలకు గురయ్యో లేదా వారు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలకు బలయ్యి మీరు రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకోవద్దని కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఎందుకంటే వీరంతా స్థానికంగా గ్రామాల్లో ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా మీరంతా మోసం చేసిన పరిస్థితి ఉన్న వ్యక్తి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడాలంటూ కూడా చెప్పిన పరిస్థితుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణని గెలిపించుకొని రావాలంటూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాట్లాడుతూ మొదటి నుంచి తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నామని, వైఎస్ఆర్ కుటుంబం వైపే ఉన్నామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణని మేము గెలిపించుకొని వస్తామంటూ కూడా వైఎస్ జగన్ కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నర్సీపట్నానికి సంబంధించినటువంటి సమావేశం ముగింపు దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత పాయకారావుపేట, పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లతో కూడా వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. సిద్ధు. అలాగే రవీందర్, ఎంపీటీసీలని జెడ్పీటీసీలని టీడీపీ కొనుగోలు చేయడానికి ముఖ్యంగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని తిప్పికొట్టాలంటూ కూడా వైఎస్ జగన్ పదే పదే నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ కుట్రల్ని ఎలా తిప్పికొట్టేందుకు ఆయన సూచనలు, సలహాలు ఇచ్చారు? ఖచ్చితంగా ఇదే అంశం గురించి ప్రధానంగా వైఎస్ జగన్ చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా జరిగినటువంటి కుట్ల యత్నాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూసిన పరిస్థితుంది. ఎలాంటి మెజారిటీ లేకపోయినా కూడా విశాఖ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో మొత్తం తమ వైపు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లను తమ వైపు డబ్బుతో ప్రలోభాలకు గురి చేసి వారిని తమ వైపు లాక్కున్నటువంటి పరిస్థితిని, మరోవైపు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అక్కడ బ్యాలెట్ పేపర్ మీద
స్కెచ్ పెన్లతో గీసే విధంగా చేసినా దాన్ని ఇన్వాలిడ్ గా చేయనటువంటి పరిస్థితి. అంటే అటువైపు అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను ఈ తన కుట్రలకు పావులుగా వాడుతున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వారిని డబ్బులు వెదజల్లి వారిని తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నాలు. సో ఇన్ని విధాలుగా కూడా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే తరహాలో మీకు ఈ ప్రలోభాలను గురి చేసే అవకాశం ఉంటుందని కూడా జగన్ చెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది మాట్లాడుతూ కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 10 లక్షలకు వరకు ఇస్తామంటూ ఆశలు చూపినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి. సో ఇప్పటికే ఈ కుట్రల కుతంత్రాలకు చంద్రబాబు తెరదీశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి, పార్టీ కోసం పనిచేయాలని జగన్ సూచించారు. ఈ సందర్భంగా వీరంతా కూడా ఇదే చాలా స్పష్టంగా ధీటుగా చెప్పిన పరిస్థితుంది. పార్టీ కోసం పనిచేస్తాం, బొత్స సత్యాన్ని గెలిపించుకొని వస్తాము, చంద్రబాబు ఎన్ని కుట్రలు పెట్టినా లేదా డబ్బు ఆశ చూపెట్టి ప్రలోభాలకు గురి చేసినా తాము లొంగేది లేదని చాలా స్పష్టంగా నర్సీపట్నం నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తేల్చి చెప్పారు. సిద్ధు. ఓకే రవీందర్.